69 யானி சா சர்வபூதானாம் தஸ்யாம் ஜாகர்த்தி சம்யமி யஸ்யாம் ஜாகர்த்தி பூதானி சா நிசா பஸ்யதோ முனேஹே. అందరు మ్యూట్ వేసుకుంటారా చూసుకోండా. அடுத்து யா நிசா, அதாவது మొదట అర్థం చూసిటా లైట్ గా స్లోగా అర్థం చూసిటా దాని విளக்கம் కొంచెం మన చూడాలి. దాని నుంచి మన మొదట దీన్ని చూసిటా యా నిసా ఎదు యా అంటే ఎదు అటని అర్థం. యా నిసా, నిసా అంటే இரவு నైట్. எது இரவோ, எది இரவோ దోర్గు సర్వభూతానాం అన్ని ప్రాణిలాకుని. అన్ని భూత అంటే అన్ని ప్రాణులు ఉసురుండేది అన్ని నేని, అన్ని బీయింగ్స్ అంటేనేమి అన్ని ఉయిరుండే అన్ని మిరుగాలు మనిషిలు అన్ని సర్వభూతానాం అన్నిటిని ఎది నిసా ఎది இரவோ తస్యాం దల్లో ఆ இரவு వచ్చి జాగ్రత్త సంయమి. సంయమి సంయమి అనేసి చెప్పాలి. మన మొదట ఇంకొక శ్లోకాలని ఇదే మారి వచ్చింది. அடுத்து యకారం వచ్చేప్పుడు బైగా మకారం ఉన్నదింట. సంయమిని చెప్పుతారు. సంయమి అనేదే మెయిన్ శ్లోకాలు చెప్పేప్పుడు అట్టే చెప్పామంటారు. సరే, ఈ ఇదిలో వచ్చి ఎం ధాతుంటే అడకేది అని అర్థం. బాగా సమ్యక్, సమ్ అంటేనేని నన్గు అని అర్థం. బాగా దాని పురించి దాని అడకేది. ఊరికి అడకేది లేదు, తెలివిగా దాని పురించి ఈ పులన్లన్నీ అన్ని నేని దాని దీనికి పోకుండా ఎది మంచిది ఎది చెడ్డది అనేది పురించి దాని ఏదిల్లో పోవల్లో దల్లో లీడ్ చేసి ఎత్తుపోయేది అనేసి అర్థం. అట్ట దోరుండారో ఆ జ్ఞాని. సంయమి అంటే ఇక్కడ ఆ మనిషి, ఆ ஞானி దోరు ఆ పులన్లనింత కట్టుపడుతీ క్లియర్ దాని ఎత్తుపోయారో వాళ్ళకి ఇవి ఈ అన్ని ప్రాణిలకు ఎది இரவுగానందో ఆ இரவுలో ఈ సంయమి ఈ పులన్లాని కట్టుపడుతున్న జ్ఞానిలు ఎట్టా ఉండారు? జాగర్తి, దల్లో విളിച്ചുగా ఉండారట. కానీ వాళ్ళకి అది వచ్చి వాళ్ళకి పగల్గా ఉంది అటాని అర్థం. అదే మనకు అందరికి இரவுగా ఉండేది వాళ్ళకి పగల్గా ఉంది. సుతా విளக்கம் చూసేప్పుడు దాని సుతా అదే దీనే ఆపోజిట్ గా அடுத்த వార సెంటెన్స్ లో వేసేరు. యస్యాం జాగ్రత్త భూతాని. ఎది ఇది వచ్చి యస్యాం తస్యాం దలు వచ్చింది. ఇక్కడ యస్యా దెల్లో అన్ని భూతాని. భూతాని అంటే ఆ సకల ఆ ప్రాణిలు అన్ని. జాగ్రత్త, జాగ్రత్త అంటే విളിച്ചുకుందో, విழிப்பு ఉணர்வுతో అన్ని ప్రాణిలు దెల్లో ఉందో, అதாவது ఏ నిலைలో అది అన్ని విളിச்சுకుందో సా నిసా పశ్యతః మునేహే. అதாவது ఆ విളിச்சுకుండే అన్ని అన్ని ప్రాణులని ఏ నిலைలో విളിச்சுకుందో ఆ నిలై వచ్చి మునేహే, ఆ మునికి మననశీలక. ముని అంటేనేని మనం చూసిండాము ఏ విధమైన సందేహాన్ని లేకుండా అన్నిని విచారం చేసి తెలివికి వచ్చిన వాళ్ళే ఆ మునేహే. పశ్యతః అంటే ఆ அறிவு உணர்வு உண்மைని உண்மை ఏమి అనేసి కండు ఉణర్ந்த ఆ ముని. ఏమి ఉண்மை, ఆ పరంపొరుள் ఏమి, ఆత్మ అంటే ఏమి అన్నిని బాగా క్లియర్ పురించి కన్ను చూసినవాండి అట్ట ఉండే ఆ ముని వరకు సా నిసా. వీళ్ళకి ఏది అన్ని భూతాలకి ఏది పగల్గా ఉందో అది వీళ్ళకి இரவுగా ఉంది అట అని చెప్పారు. ఏం అర్థం అంటే దీనిలో వచ్చి అదావదు ఇప్పుడు వచ్చి మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఈజీగా పురించును. ఇప్పుడు వచ్చి ఆ ఆందై ఔల్ అట్టని చెప్పే మీకు ఆ నైట్ లో అది ఇంత మేలుకుంది. ఇప్పుడు మన మనిషిలాగా అన్ని ఏమి ఎది పగలో అది ఆందహి ఏమి இரவு. అదే ఇది ఆందహి ఎది పగలు
నైటే దానికి పగలు ఆవాలనే దానికి కన్ను తెలుసును. సూర్యుని ఉన్నప్పుడు దానికి కన్ను తెలాదు. అది వచ్చి దానికి పగలుగా ఉంది, మనకు అది ఇరవు. ఈ ఎగ్జాంపుల్ గేమ పెట్టుకోట. ఇంకొకటి ఏమింటే ఇప్పుడు వచ్చి ఈ ఇరవు పగల్ అనేదానికి మనం ఒకటి ద్వైతం అద్వైతం అనేదాన్ని మనం పురించుకోలే. అదావదు అన్నిని ఆ ఒకే పరంపొరుల్ని అధిష్టానంగా పెట్టుకు ఉంది. అదాదు మనం ఏర్కనవే చూసాము, ఈ అన్ని ఉలహాలో ఉండే అన్ని పొరులు ఆ సత్యం మిథ్యా అటని చూసేప్పుడు ఏం చూసాము, ఆ అధిష్టానంగా మాయ తోటనే ఈ నామరూపం పెయర్ ఉరువం అటానిసి ఉండే అన్నినేని బట్టి మాయ తోటనే దానికి అధిష్టానంగా ఏముందో అదే ఉண்மை పొరుள். అదావదు ఈశ్వరన్ అంటే ఈ దేవుడు మన ఇష్ట దేవతగా ఏమి ఇచ్చేమో శివన్గా ఇచ్చితే ఈ ఉలగాల ఉండేది అన్ని ఆ శివ రూపంగానే ఎంచేది. లేకపోతే మన కృష్ణరా రామరుగానో ఎంచినామంటే విష్ణుగా ఎంచినామంటే ఈ ఉలగాల ఉండేది అన్నినేని ఆ విష్ణు తవిర వేరే ఒక్కటినే లేదు అనేసి మనసులో ఎంచేది. అదే మనకి ఇక్కడ చూసే వేరే వేరే విద్యాసంగా ఎన్నో ఉండే అంటే అది అన్నినేని వట్టి తోట్రం మట్టునే దానికి దివ అధిష్టానంగా ఉండేది. దాని ఆ తోట్రం ఉరువైందుకు కారణంగా ఉండేది ఆ ఇష్ట దేవதை, మనవుடைய ఇష్ట దేవதை. ఆ దేవதை వచ్చి ఆ పరంపొరులే అట్ట అనేది మనకు మనసుకు తెలాలే. దానే ఇక్కడ చెప్పారు. அதாவது இது நீ బాగా புரிஞ்சுకోండా. అదావదు అద్వైతం అనేది వచ్చి అక్కడ వచ్చి తనితనిగా ఏ పొరుల్ని ఆ జ్ఞాని చూడలా, ఏ పొరులుని ఒక్క విద్యాసాని అండు చూడలా. ఎట్ట ఆభరణాలు అన్ని ఏకపట్ట ఆభరణ గాజు గొలుసు ఉంగరం అనగా ఒడ్డియానం ఏమన్నా చెప్పుకుండా ఏకపట్ట ఆభరణాలు ఉంది. అన్ని ఆభరణాలని ఈ తచ్చ వీండు ఆ తంగం చేసేవాంటుందండి, ఆభరణాలు చేసేవాండు మహాంటుకు అక్కడ వచ్చి అన్ని ఆభరణాలు కన్ను మనకే ఆభరణాలు కన్నుకు తెలుసు. మనకేం తెంచుతాము, ఇది గాజు, ఈ గాజు ఎంత బాగుంది, ఇది డిజైన్ ఇంకా బాగుందే, మనం చూసిందే లేదే, ఈ గొలుసు ఇంకా బాగుందే, ఇది మన చూసిన డిజైన్ అటాని సింతాని మన మనసు దానియే పట్టి తొంగు ఉంటా ఉన్నాం. అదే ఇది కొళ్ళనుండి దీని చేసేవాండు వాండు పొర్కొళ్ళన్ వాండుకి ఏం తెలుసునుంటే ఈ గాజుని చూస్తే ఇది ఎంత వెయిట్ ఉన్ను, ఇది వచ్చి దీనిలో ఉండే తంగం ఇన్ని పౌను ఇది ఉన్ను అటానిసి ఆ తంగానియే వాడు చూసునే తవర అక్కడ ఆభరణాన్ని వాడు చూసేది లేదు. మన ఒక తిరుమూలర్ పాటలో మరத்தை మరైతது మామద యాனை, ఆ యానని వచ్చి యాனை వచ్చి మాన్లో చేసి పెట్టింటారు. పెద్ద యాனை మాన్లోనో రాయిలోనో ఉంది. ఇక్కోండి కొంచెం దూరాలోండి చూసేప్పటికి ఈ బిడ్డ దాన్ని చూసి అమ్మ అయ్య బిడ్డ అందరు సేరిపోయేది. ఈ అమ్మాయి మొదటనే ఆ తావు పోయింది ఆడించి అది వచ్చి రాయి యాனை అనేది వాళ్ళకి తెలుసును. అట్నే తత్రూపంగా అది వచ్చి నిజంగా యాన మారే ఉంది. ఈ బిడ్డ ఏం చేస్తుంది, దాన్ని చూడంగానే అంచిన పోయిందికి ఆ వెరుపు రానసి ఓని కూతుంది. అనక అమ్మాయ్య సమాధాన పడితే వసుడు అమ్మ మొదట పోయి అలాత అయ్య మొదట పోయి దాని అంటి దాని బయ్య కూండి అన్ని సూంచి వసుడు ఇది ఒక్కటి చెయ్యదు ఇది అట్ట అనేసి ఆనక కొంచెం కొంచెంగా బిడ్డ దల్లా సమాధాన పడి అంచిన పోయి చూసేప్పుడు ఇది వచ్చి మనని ఒక్కటి చేయదు అసంజల ఆడలా ఇది అతనే ఉంది అనేదంత అది దాని వెనక పురుంజుకుంటుంది. అదే మారియే మనం వచ్చి ఈ ఎన్నో విధాలో మాట్రాలుగా ఉండే ఈ ఉలహాని పూరాని ఆ మాట్రాలతో చూసేదే ఈ సర్వభూతానుடைய అన్ని ప్రాణులు అన్ని మనుషులు అందరితోని ఉடைய పార్వై ఆ దృష్టి కన్నోటం ఎట్టా ఉంది అంటే ఆ నామరూపాలనే చూస్తా ఉంది. దానించి వాళ్ళకి అది ఇరవుగా ఉంది. కావంటే దాని
జ్ఞాని ఎట్టా చూసేండు దాని ఆ ఉண்மை పొరుల్ ఆ పరంపొరుల్గా వాడికి ఆ భేదం ఒకటినే తెలాల. ఏ భేదోని ఏ పొరుల్లోని ఏ భేదోని వాడికి తెలాల. అన్నినేని ఆ ఒకే పరంపొరులే ఇన్ని విధాలోని తోట్ర మాత్రంగా ఉంది. దాని మహిమై ఎంత అప్ప అంత మహిమై అది అటనిసి దానియుடைய మహిమైని చూసి వాడికి ఆ సంతోషం పూరిప్పు అన్ని వస్తుంది. ఎంజాయ్ చేసేది. ఆహా ఎంతెంత విసంగాని ఎంత అందంగా పట్టాம்பూச்சிలు ఏమి, ఎన్ని వகையான பறவைలు ఏమి, ఎన్ని వகையான పూக்கள் ఏమి, ఎన్ని వகையான చెడిలు ఏమి, ఎన్ని విధాన మనిషిలేమి అనేసి అన్నిని చూసి ఆశ్చర్యపడిందిగే వాడికి బొద్దు సరిగా అవుతుంది. దీనియుடைய పరంపరలుடைய మహిమైని వాడు చూసేండు. వాడు ఆ భేదాల్ని అక్కడ చూడలా. అట్ట భేదాల్ని చూడనప్పుడు వాడికి అది వచ్చి పగల్గా ఉంది. ఏది వీళ్ళకి ఇరవుగా ఉందో అది వాడికి ఆ పరంపొరులుగా చూసేదానించి వాడికి అది ఆ జ్ఞానికి అది పగల్గా ఉంది. అదే ఇది ఈ అన్ని భూతాల్ని ఈ ఉలహాన్ని చూసేప్పుడు ఆ భేదాల్ని అన్ని చూసేప్పుడు అదే వాళ్ళకి పగల్గా ఉంది. కాబట్టి అది జ్ఞానికి ఎట్టా ఉంది? జ్ఞాని దాని ఆ భేదాలనే చూడని దానించి వాడికి అది ఇరవుగా ఉంది. వాడికి దాని పట్టి బోధరన్సే లేదు. దాని పట్టి వాడు యోసించేది కూడా లేదు. ఆ మెటీరియలిస్టిక్ భేదాలు ఇది గాజు, ఇది ఉంగరం, ఇది ఏం డిజైన్ లో ఉంది, అది ఏం డిజైన్ లో ఉంది అనేది వాడికి దాని పట్టియ వాడికి ఎన్నోని వాడికి దొరకదు. అది వద్దే ముఖ్యం. అరియామైలో ఉండే వాళ్ళకే ఆ భేదాలు అన్ని భేద బుద్ధి అనేదేని ఆ అరియామే ఉండప్పటికే ఎప్పుడు అన్నినే ఆ పరంపొరులే అనేదిలో ఆ ఎన్నం వచ్చింది అంటే అప్పుడు వాడికి ఇది అన్నినేని ఈ దృష్టి ఈ కన్నోటం అనేది మారిపోతుంది. ఒక్కరికి ఒక్క కన్నోటనే ఉండిందలోను. ఒకటి అన్నినే పరంపొరుల్ అనే ఆ దృష్టి ఆ కన్నోటం ఉన్ను, లేకపోతే మెటీరియలిస్టిక్ అన్నిని భేదంగా చూసే ఆ కన్నోటం ఉన్ను. ఈ రెండునే ఒక్కొక్కరికి ఏ మనిషిగా జ్ఞానిగా ఉంటున్నాలో సరే జ్ఞానిగా ఉంటే వాడికి ఏ భేదోని తెలాదు. ఆ కన్నోటనే వాడికి ఉన్ను, అడతనే వాడి జ్ఞాని. అదే ఇది దోరుకు ఈ భేదాలు మట్టుం తెలుతుందో భేదాలనే ముఖ్యంగా ఉண்மைగా ఎంచేరో వాడు వచ్చి అజ్ఞాని అనేదాన్ని దీనిలో దాని వచ్చి ఇరవు అటానిసి ఇరవు పకళ్ళ అనే ఆ దీని చెప్పి ఈ శ్లోకాన్ని చెప్పిండారు. వద్ద ముఖ్యమైన శ్లోకం. ఎప్పుడు మనకు ఏదైనా ప్రశ్న ఏదైనా మనసులో ఒక బాధరన్స్ వచ్చింది అంటే అప్పుడు ఈ శ్లోకాన్ని ఎంచి చూసి ఇది మనకు ఇరవా పహలా మన ఏ నిలమేలో ఉందాము అటానిసింత యోచి చూసా ఉంటే అప్పుడు మనముடைய ఆ కుழப்பாలు టక్కుని ఫ్రీ అవుతుంది. ఈ మన చదివిన దాని పూర తిరిగి మన లైట్ రీకలెక్ట్ చేతనాలు తోడుతో అది వచ్చి మనకు టక్కుని ఫ్రీ అవుతుంది. దీని మన క్లియర్ మనసులో పెట్టుకోవాలి. దానియే ఇక్కడ చెప్పారు. యా నిసా సర్వభూతానం అన్ని ప్రాణిలకు ఎది ఇరవో தஸ்யாம் அதல்லோ அதில் சம்யமி ஜாகர்த்தி. அதாவது சம்யமின்ட்டு மனதை బాగా అడక్కిన ఆ మునివర్లు ఏం చేసే వాళ్ళకి అది పగల్గా ఉన్ను. వాళ్ళు దానిలో విళిప్పుతో ఉండారు. వీళ్ళకి వచ్చి అది వాళ్ళకి అది అరియామైలో ఉండేదానిచ్చి అది ఏమిన్సే ఆ భేదాలనే వాళ్ళు చూతా ఉండారు. తవిర వాళ్ళకి ఆ పరంపరలు పట్టియ ఒక్క విధమైన ఎన్నోని రాంటుంది ఈ అన్ని కొదవ భూతాలకు. కాబట్టి ఈ జ్ఞానికి ఏ భేదోని తెలాలా అక్కడ వట్టి ఆ పరంపరుల్ని ఆ ఈశ్వరుణ్ణి మట్టునే వాడు అన్నిలోని చూసేండు. అదే మరి యస్యాం జాగ్రత్త భూతాన్ని అన్ని ప్రాణులని దెల్లో విളിച്ചുకుందో అదల్లో ఈ మునికి ఈ పశ్యత దోర్ ఆ ఉண்மைని చూసిన ఆ ముని వచ్చి మునికి అది వచ్చి ఇరవుగా ఉంది. దేనికోసం అది వచ్చి వట్టి భేదాలు ఉండేది. దాని ఏమంటే ఈ భూతాలు అన్నినేని
అదే దానిలోనే విలిపుతో ఉండారు. నామరూపాల్లోనే పట్టుకు మన తొంగు ఉంటాం. ఆ அறியாமை నుంచి ఈ నామరూపాలనే ఉண்மைன்னு ఎంచుకుని దానే పట్టుకు మన పోతా ఉంటాము. దానే ఉண்மைன்னு ఎంచుకు కాబట్టి అది ఆ మునివరకు ఇరవుగా అవుతుంది అనేది ఈ శ్లోకం మూలంగా తెలుసుకుంటున్నాము. దీనేని ఇంకా సింపుల్ అయిన ఎగ్జాంపుల్స్ చెప్పి அடுத்த శ్లోకాల్లో ఇంకా బాగా మనకు పురించబెట్టారు సూత. ఇది వచ్చి ఛందస్, త్రిష్టుప్ ఛందస్. సుత ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామీ. ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి న కామకామీ. ఆపూర్యమానం అచల ప్రదిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యత్ యత్వత్ ఎదు పోల అనేది యద్వత్ తద్వత్ కామాః యం ప్రవిశంతి సర్వే శాంతి ఆప్నోతి న కామకామి. அதாவது ఆపుర్యమానం అంటే అదాదు దీనిలో వచ్చి మనకు సముద్రానికి కంపేర్ చేసి, అదాదు సముద్రం అంటే కడల్, ఈ కడలుకు ఈ ஞானிని కంపేర్ చేశారు. ఎట్టా ఈ సముద్రాలు ఏకపట్ట నీళ్ళు అన్ని సైడుని అన్ని రివర్ నీర్నిలయలలోండి అన్నిలోండి నీళ్లు వస్తానే ఉంది, దాన్ని నిరపుతానే ఉంది. ఏకపట్ట సైడ్ లో అన్ని డైరెక్షన్ లోని నిండా నదిలు అన్ని కొండలలోండి వచ్చేది అన్ని నేని ఎక్కడికి వస్తుంది, ఈ కడలకే వస్తుంది. అన్ని పాంజి వచ్చి అన్ని దిశలోండి వచ్చి ఈ సముద్రాలని నెరచుకుంటా ఉంది. అట్ట నెరచుకుంటా అదే ఆపూర్యమానం. పూర్య అంటే దాన్ని నెరపేది అని అర్థం. ఆపూర్య అంటే అన్ని సైడ్లోని అది సముద్రాన్ని నెరచుకుంటా ఉంది అంట. అచల ప్రదిష్టం అంటే నెలకొలంజగండ. అచల అంటే చలం అంటే అసంజేది అని అర్థం. ఇక్కడ అచల ప్రదిష్టం అంటే ఏ విధ చలన లేకుండా అది వచ్చి ఆ నెల మారకుండా అట్టనే ఉంది. ఏకపట్ట నీళ్లు వచ్చినాலும் ఆ సముద్రం వచ్చి తన్ నిలయలో ఉండి మారకుండా ఉంది అని అర్థం. ప్రతిష్ఠితం అంటే నెల కొలంజకుండా. అది కూవ నీళ్లు వస్తున్నాலும் సరే, గంగా వాటర్ వచ్చినాலும் సరే, తూయமான ఆ గంగై నది వచ్చినాலும் సరే, అழுக்கு పడించిన సాకడ నీళ్లు వచ్చినాலும் సరే, మన తొలిర్చాలలోండి అంపే అన్ని అసుధాలు వచ్చినాலும் సరే, అన్ని నేని ఏమవుతుంది, అన్ని నేని అది వాటి స్వాహా చేసి అది ఆழ்ந்து అది వాటికి அமைதிగా ఏ విధమైన ఇది నెలకొలంజకుండా అది మారకుండా అట్టనే ఉంటుంది అనేదే ఇక్కడ. అదే ఆ ఎగ్జాంపుల్ ఇచ్చి அதே மாதிரி యద్వత్ ఎట్టనో ఎదు పోன்றோ, தத்வத் అంటే அது போன்று, காமா யம் அதாவது காமாக అంటే ఆశைகள், యం ప్రవిశంతి సర్వే కామాக అதாவது అన్ని వகையிலான ఆశలుని ఏమి అన్ని ఏకపట్ట ఆశలు పెట్టుకుంటామిక ఆ అన్ని ఆశలనేని ప్రవిశంతి అంటే అడంజుతుంది. దోర్తో ఆహా జ్ఞానిగిడ ఆ కామ యం అంటే దోర్ని అడంజుతుందో శాంతి ఆప్నోతి న కామకామి. దోరు న కామకామి అంటే దోరి ఈ ఆశలకు ఈ పులన్ ఆశలకు ఏ దీనికి కట్టుపడని వాడు. యాక్చువల్ కామకామి అంటే విషయాలుగా ఆశపడే, పులన్ విషయాలుగా ఆశపడే మనిషిని అర్థం. న కామకామి అంటే ఈ పులన్ విషయాలకు ఏ విధాలోని
మనసుని ఉడాని వాండుని అర్థం. ఈ పులన్ విషయాలకు ఈ ఆశపడే ఆ మనిషి ఈ சாந்தினி அடைஞ்சண்டு சக சாந்திம் ஆப்னோதி. அதாவது దూరుடைய అதாவது మొదట వచ్చి ఆపూర్యమానం అంటే మనం ఏం చూసాము, అన్ని సైడ్లోండి నదిలు అన్ని పెరుకెడుతూ వచ్చి ఏకపట్ట నీళ్ళు వచ్చి ఆ సముద్రానికి వస్తుంది. ఒత్తనాలు సరి ఎండల దినాలు శుద్ధంగా నీళ్ళే లేదు, దానించి నీళ్ళే సముద్రానికి పోలేదు అంటనాலும் సరే, అక్కడ వచ్చి లేకపోతే తూய்மையான నీళ్లు వచ్చినాலும் సరే, సాక్కడ నీళ్లు వచ్చి కలందుతున్నాலும் సరే, దేనినేని అది దానించి అది ఏ విధమైన ఒక నిలైని దానివుடைய నిలైలోండి అది మారకుండా ఉన్ను ఆ సముద్రం అనేది. అదే మారి ఈ ஞானி అనేవాడి ఏం చేసేండు, ఎట్టా వాడి ప్రారబ్ధ వశాలో ఎన్ని సర్వే కామాగా ఏకపట్ట పులన్ విషయాలు ఆశలు పూరా వాడికి రోగం వస్తనాలు అది శుభ విషయంగా మంచి విషయంగా ఉంటనాలు, లేకపోతే అశుభ విషయంగా శుభ్ర విషయంగా ఉంటనాలు, మానంగా ఉంటనాలు అవమానంగా ఉంటనాలు సరే, ఎది వచ్చినాలు అది అన్నినే వాడు స్వభావంతో అది కలందితుందే తవిర దానిలో వాడికి రోగం పోయేప్పుడు అది దానిలో అழிంచిపోతుంది. ఆ కామం తనిగా ఉరువెడుతూ ఉండేదే లేదు. ఎట్టా నీళ్ళు అన్ని దానిలో ఆ సముద్రానికి పోయేప్పుడు దానిలో దాని వెనక ఆ గంగ నీళ్ళని తనిగా పిరిచేసింది వెళ్ళవునా, కూవం అట్టని తనిగా పిరిచిందిలోనా ఆ సముద్రం మయంగానే అది అవితుందిగా. అదే మరి వీణ్ ఏకపట్ట ఎన్నాళ్ళు ఏమేమి ప్రారబ్ధవశాలో ఏమేమి ఆశలు బయట ఉండి వస్తుందో అన్ని ఆశలు నేని వీళ్ళకు రోగ పోయిన వెనక ప్రవిశంతి అంటే నొళంజేది అని అర్థం. ఎం ప్రవిశంతి దోర్ని రోగ అడంజుతుందో వాండొచ్చి వాండు మయంగానే అది అవితుంది. వాండు మయంగానే అంటే ఏమి వాండు ఆ స్థిర ప్రజ్ఞనుగా వాండు ఉండేదానించి వాడికి ఏ విధమైన ఏది మానం వచ్చినాலும் అవమానం వచ్చినాலும் దానిలో ఈ మనసు ఏ చలన లేకుండా ఉండేదానించి ఇది పూర్వం దానిలో కరంజిపోతుంది. దానిలో మన తనిగా ఎన్నాల్ని ఎత్తిందుకు వెళ్ళవదు. ఇది అన్ని స్వభావం, ఈశ్వర స్వభావం, ఈశ్వర మహిమై అటనిసి దాని అన్నిని వాడు నెగేట్ చేస్తుందండి. దాన్ని పట్టి బాధర్ చేసుకునేదే లేదు. ఇటనా అటనా అనేసి దానికి ఒక ఇంపార్టెన్స్ ఒక సత్యత్వం ఇచ్చి దాన్ని చూసేదే లేదు. అదే ఇక్కడ చెప్పిండారు. అట్ట ఉండేవాడు సహ శాంతి ఆప్నోతి వాడు ఆ శాంతిని అడంజేండు. కామకామి ఆ కామకామి ఆ విషయాల్లో పట్టు ఉండే ఆ వాండు ఆ శాంతిని అడంజేది లేదు అనేదే ఇక్కడ ఈ శ్లోకం మూలంగా చెప్పారు. అదావదు మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఈ ఆశలు అన్ని పోయి చేరుతున్నాడు విషయాల నుంచి వాడొచ్చి వాణ్ణి ఆ విషయాలు అన్ని వాణ్ణి మూల్గడిచ్చింది వెళ్ళవదు. వాణ్ణి ఏకపట్ట విషయాలు వచ్చి నేను అన్ని ఇది చేస్తున్నా అనేసి వాణ్ణి అసత్య పెట్టిందిగో ఏం చేసింది కానీ ఈ ఆశల నుంచి వెళ్ళవదు. దేనికింట వాడు ఈ దీని పట్టి అన్నిని వాడు ఆత్మరతిగా ఉండేదానించి ఆత్మలోనే వాడు రమ్మిచ్చి ఉండేదానించి ఇదింతా ఒక పొరుట్టుగానే వాడికి తెలాదు. అన్నిలోని ఆ ఈశ్వర మహిమని వాడు చూతా ఉన్నాడు. ఆ దానించి వాడికి అన్నినే ఈశ్వర మహిమగా తెలిసినే తవర అది మానం అవమానం అటానిసి దాని వాడి విరుపు ఉంటేనేగా ఈ దాన్ని ఒకటిని మానంగా ఎంచేయండి, ఒకటి అవమానంగా ఎంచేయండి, ఒకటిని వాళ్ళు మనని నింద చేస్తారు నించేమో వాళ్ళు మనని పుగళించారు అటానిసింత మననే ఆ ఎన్నాని అహంకారం మమకారానికి మనం బెద్ద చేసుకుంటా ఉండాము. కాబట్టి జ్ఞాని ఏం చేసేది ఆ దీని అన్నినేని వాళ్ళు ఈశ్వర ప్రభావంగా ఎంచేదానించి అన్నిలోని ఇది అన్నినేని ఒక దాని అన్నినే కరెన్స్ అక్కడ వాళ్ళకి తనిగా ఒక వ్యక్తి అనేదే అక్కడ లేని దానించి తని వ్యక్తిన్స్ ఒకటి తని అதாவது తని మనిదన్ నాకు ఈ విరుపు వెరుపు ఉంది నన్ను వాళ్ళు ఇట్ట శిక్షారు అటానిసింత ఎంచేపుడిగే అన్ని ప్రచనలే. కాబట్టి వీడు తనిగా తనని ఎంచేదే లేదు. వాడు
వాడికి అన్నినేని సర్వాత్మ భావాల ఉన్నాడు. వాడు అక్కడ తంగంగా ఉన్నాడు, ఆభరణంగా వండలేదు. ఆభరణంగా ఉంటేనే నే గాజు నేను గొలుసు అటనిసి తనితనిగా ఎన్నం వచ్చును. ఇక్కడ వీడు ఏంగా ఉన్నాడు, అక్కడ తంగంగానే వాడి అవిన దానిచి వాడికి ఈ ఆభరణాలని దాని దేవుడునుடைய మహిమగా జస్ట్ ఒక మాయ తోట్రంగానే వాడికి తెలుస్తుందే తవిర దానిలో ఉண்மை తన్మై అనేదే వాడికి మాయ నుంచి ఆ ఈశ్వరునుடைய మహిమై నుంచి ఇది అన్ని నేని దాని స్వభావాలో ఆ పంచ భూతాలనుடைய ఆ ప్రభావానించి అన్నినే నడుతుంది అనేదాన్ని వాడిని పురుంజుకునేదానిచ్చి ఇది అన్ని నేను వాడిని ఏ విధాలోని వాడిని బాధించదు అనేదే ఇదిలోని తెలుసుకుంటున్నాము. ఆ వాడిని బాధించదు. అదే ఇది పులనింబాని విషయాలను నోకి పోయేవాడు ఆ కామిని ఏం చేస్తున్నాడు, వాడిని కండిపా బాధించనే చేస్తున్నాడు. వాడు వచ్చి ఈ அமைதிని అడంచేది లేదు. ఆ శాంతి ఆప్నోతి ఉంది అక్కడేసి లైన్ లో దానిలో వచ్చి దోరు ఆ జ్ఞానిగా ఉండేరో ఆ స్వభావాలని అన్నిని వాళ్ళు ఏ ఆశలు అన్ని ఆశలు వాళ్ళ స్వభావాలు అట్టనే మరంజీతుందో వాళ్ళకి ఆ విద్యాసం తెలకుండా అది అన్ని మరంజిపోతుందో వాళ్ళు ఆ శాంతిని అడంజేరు. ఈ కామిలు అదావదు ఈ పులన్ విషయాల్లో ఆశ పెట్టుకుండే వాళ్ళు దాని ఆ శాంతిని అడంజేది లేదు అనేదాన్ని మన 70வது శ్లోకాలో చూసిండాము. அடுத்து 71 విహాయ కామాన్య సర్వాన్ పుమాన్శ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిం అధిగచ్చతి. విహాయ కామాన్య సర్వాన్ పుమాన్శ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిం అధిగచ్చతి. అదాவது ఇదిలోని ఆ దోరు శాంతిని అడంజేరు అట అనేదాన్ని ఇంకొక విధాల చెప్పారు. ఏ గుణాదిశ్యాలు ఉండేవాళ్ళు ఆ శాంతిని అడంజేరు అనేదానికి యహ ఫస్ట్ లైన్ లో ఉంది యహ అంటే విహాయ కామాన్ యహ సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః నిర్మమః నిరహంకారః సహ శాంతిం అధిగచ్చతి. దీనిలో యహ మొదట యహ అంటే దోరు యార్, సర్వాన్ కామాన్ అన్ని ఆశలని, సర్వాన్ కామ అంటే எல்லா விதமான ஆசைகளையும் అన్ని ఆశలని, విహాయ అంటే ఉడిసి అన్నిని విట్టు విహాయ అంటే ఉడిసి అర్థం. అన్నిని ఉడిసి నిస్పృహ అంటే ఆ పట్రే లేకుండా, స్పృహ్ అంటే పట్టు దానిలో ఎట్టా ఒక గమ్ పస అనేది అన్నిలో పోయి ఒట్టుకునో అట్టమారి లేకుండా నిస్పృహ అంటే ఏ విధమైన పట్టుని లేకుండా అన్నిని ఉడిసి అదావదు ఆశ కొంచెం కించిత్ కూడా లేకుండా ములుసుగా అన్నిని ఉడిసి పట్టు లేకుండా ఈ ఒళ్ళుని పరామరించాలే అనే ఆశ కూడా లేకుండా, అదావదు ఈ ఒళ్ళుని పరామరించాలే అనే ఆసనాన్ని కొంచెం ఊరుగున్నాయిగా అది కూడా లేనివాడు ఈ జ్ఞాని అనేవాడి అస్థిత ప్రజ్ఞని ఇక్కడ చెప్పారు. వాళ్ళుடைய మహిమని వాళ్ళు వచ్చి ఎట్టా అంటారు, తన ఒళ్ళుని పరామరించాలే అనే ఆశలో ఉండి కూడా విడుబడి ఏం చేశారు, నిర్మమః మమకారం అంటే ఏమి, నేను నా ఇది అటాని ఎంచేది. నిర్మమః అంటే ఈ మమకారం నేను నా ఇది అనే ఎన్నాళ్ళంతా లేకుండా నిరహంకారక, அதாவது நிரகங்காரக అంటే అహంకారం లేకుండా, అదాவது ఈ ఒళ్ళుని కాపాడేదానికి ఈ சில ఏనా కొంచెం పొరులు, అదాவது నాకు ఈ డ్రెస్ కావాలే, నాకు ఉండేదానికి ఒక తావు కావాలే, పాదుకాపుగా ఒక తావు కావాలే అనే ఆ ఆழ்ந்த ఎన్నం కూడా లేకుండా, అదాவது దానికి ఒక కథ చెప్పినారు స్వామి. వాళ్ళు వచ్చి భిక్షை పాత్రం ఒకటి పెట్టి ఉంటాయి తిరువోడు,
అది వచ్చి కొంచెం అందంగా అనుంటా అతని దూరం అతని బిచ్చైతే తినేరు ఆ సన్యాసి. ఇది వచ్చి ఆ తిరువోడు వచ్చి అందంగా అనుంటా చూసింది. అంటే అతను వచ్చి దాని దూరం ఇచ్చిన దాని నుంచి అతను దాన్ని పెట్టుకుని అన్ని అందరితో దానిలోనే మిచ్చెత్తి తింటా ఉండారు. ఒకనాడు ఎప్పుడు పండుగను ఎప్పుడు ఏం చేస్తారంటే దాని తలకు పెట్టుకుని దానిలోనే పండుగంటుంట. వేరొకటి అతనికి ఉడమై అనేది దొరకదు. ఈ తిరువోడుని మట్టు ఎత్తుకు తెల్లాట పోయి పక్కల్లో అన్ని తావులో సుట్టి అందరితో బిచ్చెత్తి తినేసి నైట్ పండుగ ఒకవేళ తింటుంటా. ఒకవేళ పోయి బిచ్చెత్తి తినేసి కొదవగెళ్ళు ఒక తావులో రెస్ట్ ఎత్తేప్పుడు ఎత్తుతారు. కొదవగెళ్ళు ఈ బ్రహ్మ సింధనలోనే అతనుడే వాళ్ళకై పోతా ఉంది. ఒకనాడు ఇది అందంగా ఉందా తిరువోడు ఒకడు దాన్ని చూసి వాడికి ఆశ వచ్చింది దాన్ని ఎత్తాలే అట అనేసి. ఇతను దాన్ని పెట్టి పండుగ నిద్రపోతాండారు. ఆ దొంగ వచ్చి మెల్లిగా అతని తల్లోండి దాన్ని ఈడిసేయండి. మెల్లిగా ఈడుతాగానే అతడు తల్లో పెట్టుండే దాని నుంచి తల దివా పడుతుందా తోడుతో వాళ్ళు ములిపొచ్చి ஞானி లేవిస్తున్నారు. అతను లేవంగానే దొంగ పర్తేండు. ఈతను ఏం చేసేది చూడంగానే పురించుకుంటున్నారు. సరే దీన్ని ఎత్తిందుకోసమే వాడు వచ్చినాడు అట అనేసి ఈతండుని వెనకాతి పర్తేరు. వాడిని ఎంచుకున్నాండి ఇతను మనని పట్టిందిగా తొరతుకు వచ్చేరు అనేసి వాడి ఇంకా వేగంగా పడతాయండి. ఈతండు ఈ వాండికి ఆశపడ్డా దాన్ని వాండిగా ఇచ్చి రావాలి మనతో ఇంకా ఇది ఉండకూడదు అట అనేసి వెనకాతి వాడిని పర్తిపోయి వాడిని పట్టి ఇంకా వేగంగా పర్తిపోయి వాడి చేతనే ఇచ్చి నువ్వే పెట్టుకో నువ్వు ఆశపడ్డావు నాకు దీనిలో ఒకటి ఇది లేదు. ఆ భిక్షకి అతని పొసెషన్ అతని సొత్తు అనేది ఆ తిరువోడు మట్టునే. అది కూడా దానిలో కూడా అతని పట్టు అనేది ఉండకూడదు. అట్ట మారి చెప్పారు ఇక్కడ. నిర్మమహ అంటే నా ఇది అనే ఎన్నం అది వచ్చి నాకు వద్దు ముఖ్యంగా ఉండే విషయంగా ఉంటే కూడా నాలు దల్లో కూడా వాళ్ళకి పట్టు ఉండేది దొరకదు అనేదానికి కథ చెప్పినారు. అట్ట ఉండే ఆ స్థిత ప్రజ్ఞన్ నిర్మమహ నిరహంకారహ వాళ్ళకి వచ్చి అహంకారం దొరకదు. నాకు ఇది ఇంత అని నాకు తెలుసును, నే పాండిత్యం మిక్క ఒక మనిషి, నాకు ఈ ఆత్మ జ్ఞానం ఎంతో ఉంది అట అనిసింత ఆ తాత్పర్యమై కూడా కొంచెం కూడా దొరకదు. ఆ పెరుమైని దొరకదు. అహంకారం అనేది నే ఇట్ట చేసే నే ఇది చేసేను అది చేసేను ఆ కర్త అనే ఆ ఫీలింగ్ భోక్తా అనే ఆ ఎన్నాలుని వాళ్ళకి దొరకదు. అట్ట ఉండుకుని ఏం చేసేది చరతి పుమాం చరతి అంటే అట్ట ఒకటి లేకుండా వాళ్ళు సంచారం ఉళవుతా ఉండారు ఏ ఉలహాలో. అట్ట ఉళవే ఆ పుమాన్ అంటే ఆ మనిషి సహ వాణ్ణు శాంతిం అధిగచ్చతి వాళ్ళే ఆ సన్యాసియే ఆ బ్రహ్మజ్ఞానియే ఏం చేసేరు ఆ அமைதிని వాళ్ళే అడజేరు. ఈ ఉలహాల పుట్టేదాని నుంచి వచ్చే ఆ తున్బాలు అన్నిని నీకి ఏం చేశారు ఆ నిర్వాణ నిలై ఆ ముక్తి నిలైని వాళ్ళు అడంజి ఆ బ్రహ్మంతో ఐక్యం అవితినారు అని అర్థం. ఈ శాంతిం అది గచ్చతి అంటే వాళ్ళు వచ్చి ఆ బ్రహ్మ నిలైనే వాళ్ళు అడంజితున్నారు. ఆ బ్రహ్మాణిని నేను వేరే అనే ఆ కొంచెం కూడా ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి దొరకదు. అన్నిలోని నేనే ఉండాను అనే ఆ ఎన్నంతో వాళ్ళు ఉన్నాయి. అన్నినేని ఆ శివన్ గా నన్ను శివన్ గా ఎంచేది అన్నినే శివన్ గా అన్ని ఎంచేది మనని ఉడిసిరాకూడదు. మనని ఆ శివనే అన్నిని ఆ శివనే అనే ఆ ఫీలింగ్ తో ఆ పరంపొరులే అన్నిలో శివను ఎంచుతున్నాను సరి, దాని విష్ణువుగా ఎంచినాலும் సరి, దాని పరంపొరులుగా ఎంచినాலும் శక్తిగా ఎంచినాலும் సరి, ఏది ఎంచినాலும் అన్ని అదే ఒకే ఇదే అనే దాని మనసులో దానిలోనే ఐక్యమయ్యరా విరావుల ఒక దానిలోండి విధ్యాస పడతకుండా మనసుని భేదంగా ఇది వేరే అది వేరే నే వేరే అది వేరే అటనిసి అన్నిని ఆ నామరూపాలని బట్టి తొంగకుండా అన్నిలోని ఆ విధ్యాసం చూడకుండా అన్నిలోని ఆ బ్రహ్మానియే చూసి దానిలోనే ఐక్యం అవేదే ఈ 71లో చెప్పారు. అదావదు దీనిలో ఆ స్థిత ప్రజ్ఞనుடைய ఆ లక్షణాలని తిరిగి ఈ 3 శ్లోకాల్లోని ఉదాహరణం చెప్పి ముడిచి அடுத்து 72లో ఆ ஞான நிலைని పుகழ்ந்து చెప్పారు. ఈ ஞான நிலை ఎంత ఒక ఎక్కువమేనిది అనేదాన్ని పుகழ்ந்து 72లో చెప్పారు సూతాడి. ఏసా బ్రాహ్మీ స్థితి పార్థ
నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామ్ అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి ఏషా భ్రామీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామ్ అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ న ఏనాం ప్రాప్య విముహ్యతే స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. సరే, పార్థ ఏ అర్జున, ఏషా భ్రామి, ఈ ఏషా అంటే ఇప్పుడు ఇవాళ చెప్పినారేక, అదాదు మమకార లేకుండా, అహంకార లేకుండా, పట్టు లేకుండా, అన్ని ఆశలని ఉడిసి ఏ విధమైన ఆ చలనం వచ్చే ఏ విధమైన ఎన్నాళ్ళు లేకుండా దూరం అమేదిగా ఉంటారో ఆ నిలైని ఇక్కడ ఏసా అని చెప్పారు. ఆ బ్రహ్మ నిలైని, బ్రాహ్మి అంటే బ్రహ్మభావం, ఆ బ్రాహ్మీ స్థితి అంటే ఆ బ్రహ్మలోనే నిలచి ఉండేది. బ్రాహ్మి అంటే వేరే ఆ భేదాలు ఎదినే లేకుండా ఆ బ్రహ్మలో అన్నిని ఆ ఒకటిలోండి వచ్చింది. ఆ పరంపొరులుగానే అన్ని ఉంది అనే ఆ ఉறுதியான தெளிந்த ఆ బుద్ధి, ఆ నెలనియే ఇక్కడ చెప్పారు బ్రాహ్మీ స్థితి అటన్సి. ఏ పార్థ, ఏ అర్జున, ఈ ఆ నిలైని ఆ బ్రహ్మలోనే ఒండ్రుబట్టు ఉండే ఆ ఐక్య నెలని ఆ ప్రాప్య దాన్ని అడంచి ఏనాం విముహ్యతి అండ్ దోరు దాన్ని అడంచారో వాళ్ళు ఈ నెలలో ఆ నెల ఆ బ్రహ్మస్థితిలో ప్రాప్య అంటే దీని అడంచిన వెనక నా విముహ్యతి. ముహ్యతి అంటే మోహం అడేదల్, మయక్కం అడేదల్, அறிவு மயக்கம்తో సుసమిగా అదే విముహ్యతి. నా విముహ్యతి అంటే వాళ్ళకి తిరిగి ఈ మోహం అనేది, ఆ మది మయక్కం అనేది రానే రాదు. వాళ్ళుடைய ఎన్నం వచ్చి ఆ మోహానికి పోనే పోదు. ఆ నెలలోనే వాళ్ళు ఉండేదానించి వాళ్ళు ఈ కీళాన నిలైకి వాళ్ళు రారు అనేదాన్ని ఇక్కడ పేరు. ఆ బ్రహ్మలో ఒండ్రుపట్ట నెలని అడంజిన వాళ్ళు దూరో వాళ్ళు ఈ మోహాన్ని తిరిగి అడంజేది లేదు. స్థిత్వా అస్యాం, స్థిత్వ అంటే దల్లోనే నెలచి ఉండుకుని, అస్యాం అంటే ఆ నెలలోనే స్థిత్వ నెలచి ఉండుకుని, ఉరుదిగా దల్లోనే ఉండుకుని, అంతకాలే అపి, అంతకాలే అంటే మనోடைய కడేసి కాలం. అదావదు మన ఇప్పుడు చిన్న వయసులోనే దీన్ని తెలాలే అట అనిసిందా లేదు. వద్ద వయస్సు విన వెనకనే ఈ జ్ఞానాన్ని నాకు అప్పుడే ఆ వాయిపు దొరికింది, అప్పుడే నేను చదివినా, అప్పుడే దాని పற்றி బాగా తెలుసుకున్నా అంటే ఆ టయాల కూడా అట అని అర్థం. మన ఆ వయసవిన కాలంగా ఉంటే కూడా బ్రహ్మ నిర్వాణం రుచ్చతి, ఆ ముక్తి నిలనే వాడు అడంజేయండు. దేనికంటే ఆ నిலையில ఉండే వాళ్ళు, ఆ స్థిరంగా ఉండే మనసు వాళ్ళు వచ్చి ఆ పులని అన్నిని ఆ ఉడికి అహంకారం మమకారం లేకుండా ఆ బ్రహ్మ నిலைలోనే స్థిరంగా ఉంటే అది కడేసి కాలంగా ఉంటనాలు. వాళ్ళు ఒద్ద వయసవి వాళ్ళుடைய అంత కాలం అంటే వాళ్ళుடைய ఆ కడేసి కాలంగా ఉంటే కూడా వాళ్ళు ఇరుది కట్టం చెప్పారుగా మన வாழ்க்கையிலுடைய ఆ కడేసి కాలంగా ఉంటనాలు వాళ్ళు ఈ దిల్లోనే ఆ నెలచి మనసుని పెట్టుకుంటే ఆ బ్రహ్మలోని ఒండ్రియవర్గా అదాவது ఐక్యం అంటే నాకుని ఆ బ్రహ్మానికి విద్యాసం తెలాని అలవుకు నేను ఈ భేదాలని ఒకటి చూడకుండా అన్నిలోని
ఆ పరంపొరులనే అన్నిలోనే మనని ఉడిచిరాకూడదు. వద్దే ముఖ్యం. మన తప్పుని వద్దే చేతం. స్వామి దాన్ని తిరిగి చెప్పుతురు. మన అన్నిలో దేవుడు ఉంది. ఉలగం పూరా ఉలగాల అన్ని పొరుల్లోనే అన్ని దేవుడు ఉంది. అనకు మన ఉలగం పూరా అనేప్పుడు ఆ ఉలగాల మనని సేర్చుకోవాలిగా. దాన్ని మనని ఉడిచి అందరినీ కాపాడు దేవుడా, నన్ను కాపాడు అంతే. ఏమర్థం? అందరినీ కాపాడు. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఉలగాలలో అందరినీ కాపాడంటే ఉలగానే ఉంటాను. దాని స్పెషల్ గా చెప్తురుట. అందరినీ కాపాడు, ఉలగాలో ఉంటే అందరినీ కాపాడు, నన్నుని కాపాడు అటానిసి ఒక స్పెసిఫికేషన్. నేను అంటే మన అదావి ఉలగం అనేప్పుడు మనని ఉడిసి వేరేగానే ఉలగాని మనం చూసేము. దాని నుంచి మన ఎన్నం పూరాని ఎప్పుడు మనని ఉడిసి కొదవాణిని మన ఎన్నం పూరా పోతా ఉండు. దాని నుంచి వాళ్ళు ఏం చెప్పేది, అన్ని అనేప్పటికి ఈ మనని చేర్చుకోలే. ఆ అస్యాం అంటే దీని అదావదు ఈ బ్రహ్మ నిర్వాణం, ఈ బ్రహ్మలో ஒன்றுபட்டு ఉండేవాళ్ళుగా ఆ ముక్తి నిలైని రుచ్చతి అంటే దాన్ని అడంజేరు అని అర్థం. అడంజేరు అంటే వీళ్ళు ఇప్పుడు మన ఒక బస్సులో పోయి ఈ కార్లోనో బస్సులోనో పోయి ఒక తావులో ఉండి ఇంకో తావు పోయి అడంజేము అట్టలేదు. ఒక చలననే అక్కడ దొరకదు. దేనికి అంటే ఈ అన్ని తావులో ఈ బ్రహ్మం అనేది నీకమర నిరంజింది. ఏற்கனவே మనం చూసిందాము. ఇది వచ్చి సిద్ధ వస్తువు, ఏற்கனவே అడయపట్ట వస్తువు. మన దీని వచ్చి మన జ్ఞానంతో పురించుకోవాలనే తవర ఇక్కడ అడంజేది అని చెప్పేకూడదు. మన ఏమో దానింత మన ఇన్ని ప్రాక్టీస్ చేసి దాని పోయి మన ఎట్టనా అడంజి రావలే అటానిసింత అది లేదు. ఎప్పుడు దాకా ఈ ప్రాక్టీస్ అంతా ఈ సాధనలు అన్నినేని మనకు మనடைய చిత్త శుద్ధికిని మనடைய మనసుని தூய்மைப்படுத்தே దానికి చిత్త ఏకాగ్రత చిత్తాన్ని మనసుని ఒరుముగపడితే దానికి మట్టునే మనடைய ముయర్చింత హెల్ప్ చేస్తున్నారు. ఆనగా దాని వెనక ఈ ఒరుముగపట్ట మనసుతోని ఈ గీత ఇట మారి ఉపనిషత్ ఇట్లా మన వినేపుడికి దల్లో వచ్చే ఆ ఆత్మ జ్ఞానం ఆ అరివుని పెట్టి మనం దీన్ని పురించుకోలే. అదే అక్కడ అరివుని మన పురించుకోవాలనే తవర దానిలో చేసేదానికి ఒకటి లేదు. ఇప్పుడు నా ముందాతి ఒక పెన్సిల్ ఉంది అంటే ఇది పెన్సిల్ అటానిసి కన్ను చూతనేని అది ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం నాకు రావలే. అదే దానిuடைய వస్తుతంత్రం అంటారు. అదావదు దీనికి వచ్చి ఒక పెద్ద ప్రయత్నంతో దానికి చేయాల్సిన అవసరం లేదు. మన దాన్ని పురించుకుంటే చాలు. కాబట్టి ఈ పురించుకుందుకు మనకు ఒక యోగ్యత కావాలే, అధికారిత్వం కావాలే. ఆ అధికారిత్వమే మన వివేకం, వైరాగ్యం, సత్సంపత్తు, ముముక్షుత్వం. దానిలో మన నిండా దీని విషయాల్ని ఇవాళ చూసాం. వివేకం అనేది పగుత్తు అరించేది. ఆ నిత్యமான వస్తు ఏది, అనిత్యமான వస్తు ఏది. వైరాగ్యం అనేది ఆ అనిత్యமான వస్తువుకి ముఖ్యత్వం ఇయ్యకుండా ఏది నిత్యமான వస్తువో దానికి ముఖ్యత్వం ఇచ్చేది వచ్చి వైరాగ్యం. అనగా సచ్ సంపత్తు అనేప్పటికి సమాధమ పులన్లాని కట్టుపడితేది, మనసుని కట్టుపడితేది అనగా దానిలో ఉపరతి దానిలోనే నిలచి ఉండేది అనేది దాని తిదీక్ష, శ్రద్ధ. తిదీక్ష అంటే సహిపుత్తన్మై, శ్రద్ధ అంటే దానిలో నంబికై, ముళు నంబికై. ఇదింత కండిపా మన నుంచి ఇది శాస్త్రం చెప్పేది ఉண்மை, ముళు ఉண்மை. దానిలో నాకు నంబికై ఉండాల. ఆ నంబికైతోని మన చేసే ఇప్పుడు ఆటోమేటిక్ గా దీన్ని మన పురించుకుంటాం. అడంజేది లేదు. అడంజేది అనేది వచ్చి మనతో లేని దానే మనం అడంజాలని ఎంచాల. మనతోనే ఉంది సత్సిత్ ఆనందం అనేది మనవుடைய ఇన్బాన్ నేచర్. అదావదు అది వచ్చి ఇయల్బు. ఈ బ్రహ్మ నిలై అనేది మనవుடைய ఇయల్బు. దాని వచ్చి మన ఈ మాయ నుంచి అది పూరా మరంజిపోయి ఉంది. ఆ మరైతల్ని నీకేది మట్టునే మన కాని అహంకారా నుంచి మమకారా నుంచి దాని పూరా మూసి పెట్టుకుంటాము. దాని మన ఎత్తి ఉడిసేది ఆ కవర్ ని ఎట్టా కన్నులో ఆ పొర వచ్చిందంటే దాన్ని ఎత్తి ఉడిస్తే మనకు రెట్టగా తెలిసింది, లేకపోతే సరిగా తెలానిది అన్ని దాని వెనక బాగా తెలుస్తుందో అది మారి ఈ
మనస్సు అనేదిలో మనవుடைய తెలింద మనసుగా ఉన్నదంటే రోగం ఉండేది తెలివగా ఆన్మ అనేది మనకు పురించిందిగా ఆరంచును. అది లేకుండా ఉన్నప్పుడు మనకు ఆ ప్రச்சனைలు అనేది వస్తుంది. నానే ఇక్కడ మనం చెప్పేది அதாவது ஞான நிலை అనేదని అంత కడేసి కాలంగా ఉంటనాலும் మనకు ఆ బ్రహ్మ నిర్వాణం అనేది కండిపా మనకు తవ్వును. దానే వివేక ముక్తి అంటుంది అని చెప్తారు. జీవన్ ముక్తి అనేది వచ్చి ఉసురుతో ఉన్నప్పుడేని మన ఆ శాంతిని ఆ ముక్తిని అడజేది. విదేహ ముక్తి అంటే మన సచ్చిన మనకు అంత కాలం ఆ కడేసి కాలాలో ఈ జ్ఞానం తవ్వులుతే కూడా అప్పుడు కూడా మన ఆదిని అడజాచు. తిరిగి పిరవి అనేదే లేని అలకు మనకు అవసరం అనేదానే ఇక్కడ చెప్పారు. ఇది వచ్చి ఈ బ్రహ్మచర్య నిலையிலோண்டி ఇప్పుడు ఈ ஞானிலும்தானே ఆ బ్రహ్మచర్య నిலையிலோண்டி ఏం చేశారు, వాళ్ళ வாழ்க்கைని துறந்து అన్ని செயல்ని துறந்து వాళ్ళు ఏం చేశారు, ఆ సన్యాస வாழ்வுని చేసుకుని ఆ బ్రహ్మన్ తవర వేరే ఒక్కటిని ఎంచకుండా ఆదిలోనే వాళ్ళు కంటిన్యూస్ ఉన్నప్పుడు తల్లోనే ఐక్యం అవిత్తున్నారు. ఆ బ్రహ్మంగానే వాళ్ళు అవిత్తున్నారు అనేదాన్ని ఇక్కడ ఆ స్థిత ప్రజ్ఞనుடைய మహిమని ఇదిలో చెప్పి ముడిచారు. ఇది వచ్చి మనకొచ్చి ఈ నిலைని ఒక్కొక్కరుని అడంజాచు. అది వాళ్ళకొచ్చి ఈజీగా వాళ్ళు అడంజితున్నారు. మన వచ్చి కష్టంని మన ఇచ్చేము. దేనించి ఇచ్చేము, మన ఈ పట్టులు ఉండేదాని నుంచి మనకు అది కష్టంగా తెలుతుంది. మన ఆ పట్టులని ఏ తావులో పట్టు పెట్టుకుంటాము, ఎక్కడ విరుపు వెరుపు ఉంది అటనిసి మనసుని బాగా విచారం చేసేప్పటికి ఈజీగా మన దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇదే ఈ 72వ శ్లోకాలో మనం చూసేది. அடுத்து 2வது అధ్యాయం ముడిచేదానికి ఉండే శ్లోకం ఉంది, దానిని చెప్పితా. ఓం తత్సత్ ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఎప్పుడే ముడిచేప్పుడు శ్రీకృష్ణార్పణమస్తు అటని ముడిచుతారు. అదే మరి అటనే కడేసి శ్లోకం చెప్పి అట్నే ముడిచితే అది ఇదవుసును అనే దానికోసం మొదటి శ్లోకం చెప్పి నిలుపుతారు. అదే మరి మనాని మొదటి శ్లోకం చెప్పిద్దా. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషేధంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. హరి ఓం.